అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి, ఏంటి దాని గురించి తెలుసుకున్నాం. దేవుడి నుండి క్రైస్తవానికి 7 దైవిక పిలుపులు: రక్షణ పిలుపు, పాప విమోచన, సేవకై ప్రత్యేకించబడుట, పూర్వత్వ పిలుపు, లోబడి పిలుపు, శ్రమపడు. ఇలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథం పఠించడం వలన 9 ప్రయోజనాలు. 1, మనం సిద్ధపడకు సాయం చేయడం. క్రైస్తవంలో వక్ర సిద్ధాంతం, తప్పుడు సిద్ధాంతం బోధనలను మనలో కాపాడడం. తర్వాత దేవుని ప్రతిబింబించుటలో మనకు సహాయం చేయను. 1 తిమోతి 2 తిమోతి 2:15. ప్రభు అయిన క్రీస్తు అలాగే ప్రభువైన క్రీస్తు తన తీర్పు సింహాసనం వద్ద పరీక్షించుకునే లక్ష్యం ఉంది. మనము ఇతర విశ్వాసుల ఎడల ఏ విధంగా ప్రవర్తించేది, తర్వాత మనము ఏ విధంగా మన ఇతరుల ఎడల మన పరిస్థితిని అధికారం, దేవుడు మనకు అనుగ్రహించిన వరములను సామర్థ్యముగా ఏ విధంగా ఉపయోగించింది, మన ధనము ఏ విధంగా ఉపయోగించింది, మన సమయం ఏ విధంగా ఉపయోగించింది, మనము క్రీస్తు కొరకు ఎంత శ్రమ అనుభవించింది. అలాగే దేవుడు మన కొరకు ఎన్నిక చేసిన ప్రత్యేకమైన పరుగు పందెం మనం ఏ విధంగా పరిగెత్తిని, పాత స్వభావం మనం ఎంతవరకు నిగ్రహించుకుంటే, ఎన్ని ఆత్మలను మనకు సాక్ష్యంగా నిలిచితిని, మరియు ఎన్ని ఆత్మలు మనకు క్రీస్తు వరకు సంపాదించిన శోధనలో